హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఒక అబద్ధ ప్రవక్తని వెనుకేసుకొస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆర్‌టిఎఫ్ అనేటటువంటి టైటిల్‌తో 2 రోజుల క్రితము నేనొక వీడియో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. హితబోధ నుండి ఆ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అయితే మేము ఈ వీడియో రిలీజ్ చేసిన ఒక రోజు తర్వాత ఆర్‌టిఎఫ్ వారు కూడా వారి వివరణతో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో అనిల్ గారు, సాయి కృష్ణ గారు, అలాగే సుధాకర్ అన్న మాట్లాడుతూ నేను చేసినటువంటి అనేక ఆరోపణలలో కొన్నిటికి వాళ్ళు వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక 2, 3 అంశాలని వాళ్ళు క్లారిఫై చేసే ప్రయత్నం చేశారు అనేది మనకు అర్థమవుతా ఉంది. అయితే ఈ వీడియోలో వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంతవరకు వాస్తవం అనేది పరిశీలించే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. చాలా క్లుప్తంగా ఇందులో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఇది చేస్తున్నాను అనంటే, మళ్ళీ హితబోధ వారే ఏదో తప్పుడు చిత్రీకరణ చేసి ఆర్‌టిఎఫ్ వారిని నిందించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా. నిజానికి ఆర్‌టిఎఫ్ వారు హితబోధ వారు చేస్తున్నటువంటి పనిని ఉద్దేశించి ఏమీ చెప్పలేదు అన్నట్టుగా ఒక తప్పుడు చిత్రీకరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఏ ఏ విధాలుగా వాళ్ళు మమ్మల్ని తప్పుగా చిత్రీకరించారు ఆ వివరణలో. మళ్ళీ మేమే ఏదో అబద్ధమాడుతూ తప్పుడు నిందలు వాళ్ళపైన వేశాము అన్నటువంటి అభిప్రాయం కలిగే విధంగా ఎలా ఒక తప్పుడు వివరణ ఇచ్చారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే ఫ్యాక్ట్ చెక్ అంటున్నాం దీన్ని. వాళ్ళు చెప్పినటువంటి విషయాల్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నేను వారిపైన చేసినటువంటి మొదటి ఆరోపణ ఏంటి అంటే, అట్‌లీస్ట్ వాళ్ళు స్పందించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మొదటి ఆరోపణ ఏంటి అనంటే, జాన్ క్రిస్టోఫర్ గారు, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భంలో, ఒక వీడియో క్లిప్‌లో మీరెప్పటి నుంచి ప్రవచనాలు చెప్తున్నారు సార్ అని జాన్ క్రిస్టోఫర్ గారు అడగడము, ఏమో సార్ మరి అని నవ్వుతూ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు దాన్ని డౌన్ ప్లే చేయడము, ఆయన ఎప్పుడు అలాంటిది చేయనట్టుగా మాట్లాడడము. తర్వాత అలా ఆరోపించినటువంటి వారిపైన చాలా వెటకారంగా ఒక ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ జాన్ క్రిస్టోఫర్ గారు వాడటము. ఇదంతా కూడా మీరు పోయిన వీడియోలో చూసారు. ఇది వాళ్ళ పైన చేసినటువంటి ఆరోపణ. అంటే ఆయన నిజంగానే ఒక అబద్ధ ప్రవచనం చేస్తే ఆయన ఎప్పుడూ అబద్ధ ప్రవచనమే చేయలేదు అని ఆయన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ చాలా క్లియర్‌గా దొరికిపోయారు మీరు అని చెప్పి నేను వాళ్ళని ఎక్స్‌పోజ్ చేశాను. అయితే ఇప్పుడు దానికి వాళ్ళు ఇస్తున్నటువంటి వివరణ ఏంటి అనంటే, ఇక్కడ 2 వీడియో క్లిప్స్ గురించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు. సాయి గారు మాట్లాడుతూ ప్రత్యేకంగా ఆయన ఏమన్నారంటే, 2019లో ఒక వీడియో అబద్ధ ప్రవచనానికి సంబంధించినటువంటి ఒక వీడియో బయటకొచ్చింది ఎడ్వర్డ్ విలియమ్స్ గారిది. అందులో ఆయన చేసింది అబద్ధ ప్రవచనమే అని ఒప్పుకున్నారు. ఫస్ట్‌లీ ఐ వాంట్ టు అప్రిషియేట్ సాయి గారు ఫర్ డూయింగ్ దిస్. అంటే ఆయన చాలా నిజాయితీగా ఆర్‌టిఎఫ్ ప్లాట్‌ఫార్మ్ నుండే అందులో చేసినది అబద్ధ ప్రవచనమే. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అబద్ధ ప్రవచనం చేశారని ఒప్పుకున్నారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ విచ్ ఐ రియల్లీ హావ్ టు అప్రిషియేట్ సాయి ఫర్. వి అప్రిషియేట్ దట్. సో, ఒక అబద్ధ ప్రవచనం చేసినటువంటి ఒక వ్యక్తి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అని సాయి గారే ఒప్పుకోవడం అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ అచీవ్‌మెంట్ ఫర్ అస్ బై ఇట్‌సెల్ఫ్. ఎందుకు అనంటే అట్‌లీస్ట్ హితబోధ వారు ఎప్పుడు ఆర్‌టిఎఫ్ వారిని ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్‌టిఎఫ్ వాళ్ళే కరెక్ట్‌గా మాట్లాడుతున్నారు అనుకునేటటువంటి ఆర్‌టిఎఫ్ ఫ్యాన్స్ ఉంటారు కదా! హార్డ్ కోర్ ఫ్యాన్స్. వాళ్ళకైనా అర్థమవ్వాలి. సాయి గారు కూడా ఒప్పుకున్నారు. అంటే అందులో విషయం ఉంది. ఊరికనే అనట్లేదు హితబోధ వాళ్ళు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా ఆలోచించారు. సో, ఐ థింక్ ఇట్స్ అన్ అప్రిషియబుల్ పాయింట్. లెట్ మీ స్టార్ట్ విత్ థట్ నోట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అయితే అది ఒప్పుకుంటూనే సాయి గారు ఏమన్నారంటే, 2024లో జనవరి 1 రోజునో లేకపోతే 2023 డిసెంబర్ 31నో ఇంకొక వీడియో మాట్లాడారు. ఇంకొక ప్రసంగం ఎక్కడో చేశారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. అందులోని ఒక క్లిప్ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ టైంలో అంటే ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, జాన్ క్రిస్టోఫర్ గారు మాట్లాడుకున్నటువంటి టైంలో ఆ క్లిప్ ప్రస్తావన కూడా చేసేటటువంటి అవకాశం ఉండే విధంగా అది కూడా సర్క్యులేషన్‌లో ఉంది. కాబట్టి దాని గురించి ఎవరో ప్రశ్న అడిగారు. లేకపోతే ఆ వీడియోకి సంబంధించినటువంటి ప్రశ్న ఎవరో ఈ ఆర్‌టిఎఫ్ ప్రోగ్రామ్‌లో అడిగితే, ఆ కామెంట్ చేసినటువంటి వ్యక్తికి స్పందిస్తూ ఆ 2024 వీడియోకి స్పందిస్తూ రెస్పాండ్ అయినటువంటి సందర్భాన్ని తీసుకున్నారు. హితబోధ వాళ్ళు. అంటే హితబోధ వాళ్ళని ఎక్కడ చెప్పలేదు సాయి గారు. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ హితబోధ అని కానీ, విభు అని కానీ ఎక్కడ మెన్షన్ చేయరు. అంటే పలానా మీరు మీరు మమ్మల్ని ఇలా అన్నారు గదా! అంటే మిమ్మల్ని అన్నామా? మీ పేరు తీసుకున్నామా? అని చెప్పేటటువంటి అవకాశం ఉండాలి గదా! ఎప్పటికైనా. ఎందుకో హితబోధ అని గాని, బిబ్బు గారు అని గాని ఎక్కడ ప్రస్తావించరు వాళ్ళు. అది జనరల్లీ మనం చూడం వాళ్ళ వీడియోస్‌లో. దట్ ఈస్ నాట్ ద వే దే యూజువల్లీ డూ థింగ్స్. ఓకే. సో, ఏదేమైనా సరే ఈ అడ్డంగా దొరికిపోయారు అని వీడియో పెట్టినటువంటి వాళ్ళు ఇలా అన్నారు అని సుధాకర్ అన్న మెన్షన్ చేయడం జరిగింది. సో, మా గురించే మాట్లాడుతున్నారని మాకు అర్థమైంది బేసిక్‌గా. అందరికీ అర్థమైంది. సో, అదే కాంటెక్స్ట్‌లో సాయి గారు కూడా చెప్తున్నారు కాబట్టి దాన్ని అలాగే చూద్దాం మనం బేసిక్‌గా. సో, అయితే సాయి గారు ఏమంటున్నారంటే 2024లో మాట్లాడినటువంటి ఒక వీడియో క్లిప్ గురించి జాన్ క్రిస్టోఫర్ గారు కామెంట్ చేస్తే, దాని గురించి ఎడ్వర్డ్ విలియమ్స్ గారు స్పందిస్తే,
దాన్ని తీసుకొని 2019లో ఆయన చేసినటువంటి అబద్ధ ప్రవచనాన్ని క్లబ్ చేసి, అంటే 2 వేరు వేరు సందర్భాల్ని ఒక దగ్గర పెట్టి, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అబద్ధాలు ఆడుతున్నారు. దాన్ని ఆర్‌టిఎఫ్ సమర్థిస్తుంది అన్నటువంటి ఒక చిత్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేశారు హితబోధ వాళ్ళు అనే వివరణ ఇచ్చారు. ఇది మీరందరూ చాలా క్లియర్‌గా చూసినటువంటి విషయం. 2024కి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భం 2019వ సంవత్సరానికి సంబంధించి నటువంటి తప్పుడు ప్రవచనంతో మిళితం చేసి పెట్టడం వలన కన్ఫ్యూజన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే చూడటానికి ఎట్లా ఉందంటే 2024లో జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి విలియమ్స్ గారు, జాన్ క్రిస్టఫర్ గారు మాట్లాడుతున్నప్పుడు దాన్ని 2019కి ఆపాదించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా కన్ఫ్యూజన్ వస్తుంది. యాజ్ ఇఫ్ ఇట్ సేస్ దట్ విలియమ్స్ గారు అబద్ధం చెప్తున్నట్టు, అంటే హీఈస్ లయింగ్ త్రూ టీత్, హీఈస్ రియల్లీ సెయింగ్ దట్ ఐ హ్యావ్ నెవర్ ప్రాఫెసైడ్ లైక్ దట్ అని చెప్తున్నట్టుగా ఉన్నట్టుగా మనకి అర్థమైంది అందులో. ఈ వీడియో జతపరిచినటువంటి విధానం కనుక చూసినప్పుడు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. ద కేస్ వాజ్ యాక్చువల్లీ ఒక వీడియో, అందులో ఫోన్ కాల్ సంభాషణ 2019కి సంబంధించింది, ఎడ్వర్డ్ గారు చేసింది. అందులో తప్పుడు ప్రవచనం ఉంది. కానీ 2024లో ఆర్టీఎఫ్ షోలో మాట్లాడుతున్నటువంటి విషయం 2024 జనవరి 1కి సంబంధించినటువంటి మ్యాటర్, ఎడ్వర్డ్ గారు చెప్పినటువంటి మ్యాటర్కి సంబంధించినది. సో రెండు డిఫరెంట్ కాంటెక్ట్స్ ఇవి. అయితే ఇక్కడ మనం అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటి అంటే, నిజంగా హితబోధ వాళ్ళు ఆర్టీఎఫ్ వాళ్ళు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతుంటే దాన్ని తీసుకుని వేరొక విషయంతో దాన్ని కలిపి వాళ్ళు చేయనటువంటి ఒక తప్పుని వాళ్ళ పైకి ఆరోపించేటటువంటి ప్రయత్నం చేశారా అనేది అందరూ పరిశీలించాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇది మా నిజాయితీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా దీని గురించి మేము మాట్లాడాలి. అయితే ఈ విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసం నాతో కలిసి వీక్షకులందరూ కూడా ఆలోచించండి. మనము పరిగణలోకి తీసుకోవాల్సిన మొదటి విషయం ఏంటి అని అంటే, ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు అలాగే జాన్ క్రిస్టఫర్ గారు మాట్లాడినటువంటి సంభాషణ ఒకసారి మళ్ళీ ప్లే చేద్దాం. దాన్ని చిన్న క్లిప్పే కాబట్టి ఒకసారి మళ్ళీ వినండి. విన్న తర్వాత నేను నా అబ్జర్వేషన్స్ చెప్తాను. బై ద వే విలియమ్స్ గారు మీ మీద చాలా గొప్ప కామెంట్లు జరుగుతా ఉన్నాయి. ఏంటంటే ప్రవచనాలు చెప్పాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆయన ప్రసంగాలు చేస్తా ఉన్నాడు మీ మీద. అది చూసినప్పుడు మీరు ప్రవచనాలు ఎప్పుడు చెప్పారు సార్? ఏమో సార్, మరి ఒకవేళ నేను దేవుని వాక్యం తప్పుగా చెప్పానంటే అది బాగానే ఉండేదేమో కొంచెం. అదే 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 అది అంటే వీళ్ళకు అర్థం కాదు ఏంటనంటే, సారీ నేను మళ్ళీ డైగ్రెస్ అవుతున్నా, క్షమించండి. అర్థం కాని విషయం ఏంటనంటే, పొలిటికల్ వాతావరణంలో ఇలా జరగబోతుంది అని ఏ కామెంటేటర్ అయినా చెప్తారు. టీవీ 9లో చూస్తే మీకు బోల్డ్ అంతమంది చెప్తారు. పొలిటికల్ అబ్జర్వర్స్ అంటారు, పొలిటికల్ అబ్జర్వర్స్ అంటారు, పొలిటికల్ అనలిస్ట్ లేదా పొలిటికల్ అబ్జర్వర్స్. ఇవన్నీ ప్రవచనాలుగా తీసుకోవాలా? ఆయన ఇలా మాట్లాడాడు కాబట్టి ప్రవచనం చెప్పాడు, నేను ప్రవచనం చెప్తున్నా అని చెప్పాడు. ఎందుకండి ఆ విధంగా ఏమంటారు, చెవులు మూసి నీళ్లు పోస్తారు మనుషుల? విన్నారు కదా. దీని గురించి సాయి గారు చెప్తుంది ఏంటి అంటే, ఆ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు పదే పదే కామెంట్స్ సెక్షన్లో ఎవరో అడుగుతున్నారు, ఈ 2024లో జరిగినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో, ఆయన చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో దాన్ని ఉద్దేశించి ప్రశ్న అడుగుతున్నారు పదే పదే, దానికి రెస్పాండ్ అవుతూ చేసినటువంటి కాన్వర్జేషన్ అన్నది కదా సాయి గారు ఇచ్చినటువంటి వివరణ. అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జాన్ క్రిస్టఫర్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు, ఎవరు కామెంట్ చేసి అడుగుతూ ఉంటే దానికి స్పందించారు అన్నటువంటి విషయాన్ని అలా ఉంచితే, జాన్ క్రిస్టఫర్ గారు మాట్లాడుతున్నప్పుడు మీరు చేసినటువంటి ప్రవచనానికి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ సర్క్యులేట్ అవుతుంది. ఇయర్ చెప్పకపోయినా పర్వాలేదు, 2024దే ఆయన ఉద్దేశించి మాట్లాడుతున్నారు అన్నది సాయి గారు చెప్తున్నటువంటి విషయం. దాన్ని ఆయన ఎలా నిర్ధారించుకున్నారో మనకు తెలియదు. మేబీ ఆ కామెంట్స్ మనకు ఇప్పుడు యాక్సెస్ చేసే అవకాశం లేదు, వాళ్ళు ఏమైనా చూసుంటారేమో, దానికి సంబంధించి మనకు తెలియదు. కానీ జాన్ క్రిస్టఫర్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒక వీడియో క్లిప్కి సంబంధించినటువంటి ప్రశ్న కాదు అనేది మీరు గమనించుంటారు చాలా క్లియర్గా. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ వీడియో క్లిప్ దట్ ఈస్ ఇన్ సర్క్యులేషన్, వెదర్ ఇట్ బి 2024 or 2019. దట్ ఈస్ నాట్ ద పాయింట్ ఆఫ్ జాన్ క్రిస్టఫర్స్ క్వశ్చన్. జాన్ క్రిస్టఫర్ గారు క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఏమడుగుతున్నారంటే, మీరు అబద్ధ ప్రవచనాలు చేస్తున్నారు అని ఒక ఆయన మీ మీద ప్రసంగాలు చేస్తున్నారు సార్, మీరెప్పటి నుంచి ప్రవచనాలు చేస్తున్నారు సార్ అని అడుగుతున్నారు.
సో ఆయన చేసినటువంటి అబద్ధ ప్రవచనానికి సంబంధించి ఎవరో ప్రసంగాలు చేస్తుంటే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ జాన్ క్రిస్టోఫర్ గారు రేస్ చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు నోటీస్ చేయాల్సినటువంటి పాయింట్. బై ద వే విలియమ్స్ గారు మీ మీద చాలా గొప్ప కామెంట్లు జరుగుతా ఉన్నాయి. ఏంటంటే ప్రవచనాలు చెప్పాడు, అన్ని అబద్ధాలు చెప్పాడు అని ఒక ఆయన ప్రసంగాలు చేస్తా ఉన్నాడు మీ మీద. ఒక వీడియో క్లిప్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారి ఒక వీడియో క్లిప్ సర్క్యులేషన్ లో ఉంటే దాని గురించి క్వశ్చన్ రేస్ చేయట్లేదు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ప్రవచనాన్ని ఉద్దేశించి ఎవరో ప్రసంగాలు చేస్తుంటే దాన్ని అడుగుతున్నారు జాన్ క్రిస్టోఫర్ గారు అనేది చాలా క్లియర్ గా మీరు నోటీస్ చేసి ఉంటారు ఆ వీడియో క్లిప్ లో. కావాలంటే మళ్ళీ మళ్ళీ ప్లే చేసి చూడండి. అది కాంటెక్స్ట్ అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం. అయితే ఈ వాస్తవాన్ని మనసులో పెట్టుకొని మనం అడగాల్సినటువంటి 2 ప్రశ్నలు ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటి అనంటే 2024లో ఆయన చేసినటువంటి ప్రవచనాన్ని ఉద్దేశించి ఎవరు ప్రసంగాలు చేశారు ఆయన్ని వ్యతిరేకిస్తూ? అంటే ఇదొక ప్రవచనము, ఇలా ఆయన ప్రవచించకుండా ఉండాల్సింది, దేవుడు చెప్పాడని ఆయన మాట్లాడాడని ఆయన మీద ఆరోపిస్తూ ఎవరైనా ప్రసంగాలు చేశారా? ఖచ్చితంగా దాని మీద విమర్శ వచ్చింది, దాని మీద చాలా ప్రతిఘటన వచ్చింది, ఈవెన్ కేసు కూడా ఫైల్ అయింది అన్నటువంటి విషయాలన్నీ మేము విన్నాం. దాని గురించి మాట్లాడట్లేదు. అంటే దాంట్లో ఉన్న కంటెంట్ని ఎవరైనా వ్యతిరేకించి ఉండొచ్చు, కానీ ఆయన ఒక అబద్ధ ప్రవచనం చేశాడు అని దాన్ని ఆధారం చేసుకుని ఎవరైనా ప్రసంగాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అది ఎక్కడున్నాయి? అది ఫస్ట్ మనం అడగాల్సినటువంటి ప్రశ్న. ఎందుకు ఈ ప్రశ్న అడగాలి అని అంటే 2019లో ఆయన చేసినటువంటి అబద్ధ ప్రవచనం ఏదైతే ఉందో ఆ క్లిప్ని ఆధారం చేసుకుని ఒక ప్రసంగం చేయడం జరిగింది. ఎప్పుడు జరిగిందో కూడా నేను చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, మీరు గుర్తుపెట్టుకోండి. December 2, 2024న ఈ వీడియో బయటకు వచ్చింది. ఆర్టీఎఫ్ వాళ్ళు ఏదైతే మాట్లాడారని మేము చెప్పి ఆ క్లిప్ చూపిస్తున్నామో ఆ వీడియో ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్లో ఆదికాండం గురించినటువంటి చర్చలో భాగంగా వాళ్ళు చేసినటువంటి ఒక వీడియో. అది December 2, 2024న వాళ్ళు చేసినటువంటి వీడియో. ఓకే, అయితే November 29, 2024న యశ్వంత్ మా హితబోధ ప్లాట్ఫామ్ నుండి మేము కండక్ట్ చేసినటువంటి ఒక సెమినార్ ఉంది, అద్భుత వరాల పరిశీలన అన్నటువంటి ఒక సెమినార్ ఉంది. అందులో ప్రత్యక్షతలు నేటికి వస్తున్నాయా అన్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్గా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి 2019లో ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ప్రవచనాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం చేయడం జరిగింది. అది 29th November 2024న మేము రిలీజ్ చేయడం జరిగింది హితబోధ ప్లాట్ఫామ్ నుంచి. ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న 2019 మేలో అప్పటి ఏపీ ముఖ్యమంత్రి అయిన జగన్ గారిపై 10 నెలల్లో దాడి జరుగుతుందని ప్రవచించారు. అంటే ఇట్ ఈస్ ఏ టైం బౌండ్ ప్రాఫెసీ. 10 నెలలు అని సమయాన్ని కూడా సూచించారు కదా ప్రవచనంలో. అప్పుడు అది ఖచ్చితంగా ఆ టైంలో, అంటే టైం సూచించకపోతే అది ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుందిలే. అంటే అతను చచ్చిపోయేటప్పుడు ఒకవేళ ఏదైనా చిన్న దాడి జరిగి చచ్చిపోయినా సరే, అదిగో నేను అప్పుడెప్పుడో చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరిందని చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ దిస్ ఇస్ ఎ టైం బౌండ్ ప్రాఫెసీ. 10 నెలల్లో నెరవేరిందా? మరి అడ్వాన్స్ అనండి అబద్ధ ప్రవక్త అందామా వద్దా? చూడండి, ఇంకా ఆలోచిస్తున్నారు. మీకు దేవుడు వాక్యం కంటే నిజంగా మనుషుల్ని మనము అభ్యంతరపరచిన దేవుడు ఫీల్ అయినా పర్లేదు, మనుషుల్ని మాత్రం మనం బాధ పెట్టదు, వాళ్ళని ఇబ్బంది పెట్టదు, పాపం కదా. పరిశుద్ధుల అపోస్తుల కంటే పరిశుద్ధులాగా యాక్ట్ చేస్తుంటాం మనం చాలాసార్లు. మరి విపరీతమైన భక్తి యేసుప్రభు కంటే కూడా కదా. యేసుప్రభు కంటే అపోస్తుల కంటే ఎంత వినయస్తులో మనం అసలు ఎవరిని ఏమను. అంత అక్కర్లేదు, అంత భక్తి అక్కర్లేదు, అంత వినయం అక్కర్లేదు. అబద్ధ ప్రవక్తని అబద్ధ ప్రవక్త అని స్పష్టంగా మనకి ముందు అర్థం కావాలి. వాక్యం నుంచి మనం ఒప్పించబడాలి. ఆ విషయంలో ఎలా నిర్ధారించుకోవాలో. ఆ తర్వాత మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా చాలా అయోమయంలో గందరగోళంలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ డిస్టింక్షన్ ఖచ్చితంగా మనం మెయింటైన్ చేయాలి. సరిగ్గా మేము రిలీజ్ చేసిన 2 రోజుల తర్వాత ఆర్టీఎఫ్లో ఈ ప్రోగ్రాం పెట్టుకుని ఎవరో ప్రసంగాలు చేస్తున్నారు, మీరు చేసినటువంటి ప్రవచనం పైన ఒక ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు, మీరు ప్రవచనాలు ఎప్పటి నుంచి చెప్తున్నారు సార్ అని అడిగినప్పుడు అది 2019కి సంబంధించినటువంటి ఇష్యూ కాకుండా 2024కి సంబంధించినటువంటి ఇష్యూ ఎలా అవుతుంది అన్నది మా ప్రశ్న అన్నమాట. సో మీరు దానికి వివరణ ఇవ్వచ్చు మళ్ళీ, కానీ 2024న ఆయన చేసినటువంటి ఆ ఇష్యూకి సంబంధించి ప్రసంగాలు ఎవరు చేస్తారు, ఏ ప్రసంగాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెండో ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటి అంటే అసలు 2024 January 1న ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చేసినటువంటి ఆ ప్రసంగం ఏదైతే ఉందో అందులో ఆయన
తను మాట్లాడుతున్నది, తను ప్రెడిక్ట్ చేస్తున్నది ఒక ప్రవచనం అని ఆయన ఎక్కడ చెప్పలేదు. జరగబోతున్నటువంటి సంఘటనల గురించి ఆయన చెప్తున్నప్పటికీ, అది దేవుడు నాకు చూపించాడనో, దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడనో, అదొక ప్రవచనమనో ఆయన ఎక్కడ చెప్పలేదు. క్లియర్‌గా ఆయన తన వీడియోలోనే ఇది ఒక అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీని బేస్ చేసుకొని వచ్చినటువంటి రిపోర్ట్‌ని ఆధారం చేసుకొని నేను చెప్తున్నాను. భారతదేశంలో హింసలు చెలరేగబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఎక్కడ దాన్ని ప్రాఫెసీ అని క్లెయిమ్ చేసుకోలేదు. ఆ విషయాన్ని సాయి గారు కూడా ఈ వీడియోలో ఒప్పుకుంటున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. అది ఎవరైనా ఒప్పుకునేటటువంటి విషయమే. అక్కడేమి ఆయన ప్రవచనం అనేం మాట్లాడలేదు. సో, అలాంటప్పుడు దాన్ని ఉద్దేశించి ఎవరైనా ఆయన అబద్ధ ప్రవచనం చేశారని ఒక ప్రసంగం చేసేటటువంటి స్కోపే లేదు. కాబట్టి ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు క్లియర్‌గా ఇది 2024కి సంబంధించినటువంటి ఇష్యూని గురించినటువంటి ప్రస్తావన కాదు. 2019 గురించే ఆయన మాట్లాడుతున్నారు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఎవరైనా సరే నేను చెప్పినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎవరికైనా చాలా క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇది మేము పెట్టినటువంటి వీడియోనే ఉద్దేశించి దాన్ని కవర్ అప్ చేసుకునేటటువంటి ప్రయత్నంలోనే ఆర్‌టీఎఫ్ రిలీజ్ చేసినటువంటి వీడియో అనేది ఎవరికైనా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, సాయి గారు అండ్ యువర్ టీమ్ ఎవరైతే ఈ వివరణ వీడియో చేశారో వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, మీరు చాలా నిజాయితీగానే చెప్తున్నారు గదా! అంటే మేము తప్పుంటే ఒప్పుకోవడానికి మేమేం వెనకకి పోము. మేము సరి చేసుకోవడానికే ఉన్నాము. మా వాళ్ళని కూడా మేము సరి చేసుకుంటాం అని అంటున్నారు. ఒకవైపు నుండి ఆ మాటలు చెప్తూనే మీరు సరి చేయాల్సినటువంటి విషయాల్ని పక్కన పెట్టి, మిమ్మల్ని పాయింట్ ఔట్ చేసినటువంటి వాళ్ళే తప్పుడు చిత్రీకరణలు చేశారు అన్నటువంటి ఒక రాంగ్ ఇంప్రెషన్‌ని జనాల్లో క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? విల్ దిస్ నాట్ రైజ్ ఫర్దర్ క్వెషన్స్ ఆన్ యువర్ ఇంటిగ్రిటీ అనేది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. మీ నిజాయితీకి సంబంధించినటువంటి ప్రశ్నలకి ఇది తావు ఇవ్వట్లేదా? మీ నిజాయితీకి సంబంధించినటువంటి అనుమానాలకి మీరు అనవసరంగా అవకాశం ఇవ్వట్లేదా? ఇలాంటి వివరణలు ఇవ్వడం ద్వారా. ఒప్పేసుకుంటే సరిపోయేది కదా! అవును, జాన్ క్రిస్టోఫర్ గారు ఏదో ఆలోచించకుండా అలా చెప్పేశారు. అలా అనకుండా ఉండాల్సింది. వాస్తవానికి ఆయన ఒక అబద్ధ ప్రవక్తే, అబద్ధ ప్రవచనమే చేశారని ఇప్పుడు మీరు ఎట్లా అయితే నీట్‌గా చెప్పారో 2019 విషయంలో, అట్లాగే ఒప్పేసుకుంటే అయిపోయేది కదా! అది జాన్ క్రిస్టోఫర్ గారు ఏదో అనాలోచితంగా మాట్లాడేశారు. దాన్ని మనం వదిలేద్దాము. కానీ మేమేమి అబద్ధ ప్రవక్తల్ని సమర్థించము అన్నటువంటి విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తే సరిపోయేది కదా! ఎందుకు మళ్ళీ ఒక తప్పుడు చిత్రీకరణ చేస్తూ మేమే మిమ్మల్ని ఏదో తప్పుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యూ వాంట్ టు కీప్ దిస్ బ్యాటిల్ ఆన్, కంటిన్యూయింగ్ టు మిస్‌రెప్రజెంట్ ద వన్స్ హూ పాయింట్ ఔట్ అట్ యూ. ఇది మంచి అప్రోచ్ కాదు సాయి గారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకుంటారని అనుకుంటున్నాము. రెండోదిగా నేను వీక్షకుల దృష్టికి తీసుకురావాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, అడ్డంగా దొరికిపోయిన ఆర్‌టీఎఫ్ అనేటువంటి ఆ వీడియోలోనే నేను ఇంకొక ఆరోపణ చేయడం జరిగింది. చాలా ఆరోపణలు చేశాను. అందులో వీళ్ళు స్పందించినటువంటి ఇంకొక ఆరోపణ ఏంటి అనంటే, మతోన్మాదుల మీద చాలా మెతక వైఖరి అవలంబిస్తున్నారు అన్నది నేను వాళ్ళ పైన చేసినటువంటి ఒక ఆరోపణ అని అనిల్ గారు ప్రశ్న అడగడం జరిగింది. మీరు కావాలంటే ఆ క్లిప్ చూడండి. ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అనంటే, క్రైస్తవాన్ని ద్వేషించేవాళ్ళు, విపరీతమైనటువంటి దాడి చేస్తున్న వాళ్ళ పట్ల కూడా మీరు ఒక రకమైనటువంటి మెతక వైఖరిని అవలంబించారు అనే ఆరోపణ ఉంది. దానికి స్పందిస్తూ పేతురు పత్రికలో ఉన్నటువంటి మనము సాత్వికంతో, భయంతో సమాధానం చెప్పాలన్నటువంటి ఆ బాధ్యతను గుర్తు చేస్తూ దానికి సమాధానం చెప్పడం జరిగింది సాయి గారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను అడిగినటువంటి ప్రశ్న కావచ్చు, లేదా నేను చేసినటువంటి ఆరోపణ కావచ్చు, దాన్నే ఇక్కడ తప్పుగా చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే సగం ప్రశ్న మాత్రమే తీసుకున్నారు. నా ప్రశ్న మతోన్మాదుల పైన ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారు అన్నది కాదు నా ప్రశ్న. దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ ఫోర్స్ ఆఫ్ మై క్వెషన్. నా ప్రశ్న ఏంటి అనంటే, బైబిల్‌ని విమర్శించే వారి పట్ల, యేసుక్రీస్తు ప్రభువు మీద బురద జల్లేటటువంటి వారి పట్ల మీరు చాలా ప్రేమపూర్వకమైనటువంటి వైఖరి తీసుకుంటున్నారు. కానీ ఎవరైతే ఆర్‌టీఎఫ్‌ని ప్రశ్నిస్తారో వాళ్ళ పైన చాలా ఘాటుగా, అంటే మీరు అంటే ఆర్‌టీఎఫ్‌లో ఉన్న అందరూ కాదు. నేనది జాన్ క్రిస్టోఫర్ గారి మీద మాత్రమే చేసినటువంటి ఆరోపణ. ప్రీవియస్ డిస్కషన్‌ని మనసులో పెట్టుకొని అడిగినటువంటి ప్రశ్న. ఆయన వెటకారం ఏంటి? ఆయన టాంట్ ఏంటి? ఆ బిగ్ బ్రదర్ టోన్ ఏంటి ఆయన మాట్లాడేటప్పుడు? ఆ ర్యాష్‌నెస్ ఏంటి ఆయన మాట్లాడేటప్పుడు? అడుగడుగునా నవ్వుతూ వెటకారం ఏంటి? వెక్కిరించడం ఏంటి? చెప్పేటటువంటి జవాబుల్ని డౌన్ ప్లే చేస్తూ, అండర్‌మైన్ చేస్తూ, ఇన్సల్ట్ చేస్తున్నటువంటి తరహాలో ఆయన మాట్లాడినటువంటి విధానం ఏంటి? ఇదంతా కూడా మైండ్‌లో పెట్టుకొని నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటి అనంటే, వాళ్ళకైతే ప్రేమ చూపిస్తారు. రిడెంప్టివ్ అప్రోచ్ చూపించాలి వాళ్ళ పట్ల. కానీ ఎవరైతే ఆర్‌టీఎఫ్‌ని ప్రశ్నిస్తారో వాళ్ళ దగ్గర మాత్రం మీ ట్రూ కలర్స్ బయటకొస్తాయా అని అడిగాను నేను. దానికి సమాధానం రాలేదు. కానీ అక్కడికేదో నేను అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేస్తున్నారన్నట్టుగా సగం ప్రశ్న అడిగి దానికి మాత్రమే జవాబు చెప్పారు. ఎవరైనా ఒప్పుకుంటారండి. అందరి పట్ల ప్రేమ చూపించాలి.
క్రైస్తవ ప్రేమ చూపిస్తూ సాధ్యమైతే వాళ్ళ రిడెంప్షన్నే మనం కోరుకోవాలి అన్నటువంటిది అందరూ కోరుకునేటటువంటి విషయం, అందరూ ఒప్పుకునేటటువంటి విషయం. అందులో సందేహం ఏమీ లేదు. బేసికలీ దాంతో ఇబ్బంది ఏం లేదు ఎవరికి. మీరు ఎవరితో అయినా ప్రేమపూర్వకంగా మాట్లాడండి. దాన్ని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? కానీ అది ప్రేమ అయితే, అది క్రైస్తవ ప్రేమ అయితే, మరి మిమ్మల్ని ప్రశ్నించినటువంటి వారి పట్ల ఆ క్రైస్తవ ప్రేమ ఎక్కడ పోయింది అని అడిగాను. బేసికలీ ఆ క్వెషనే తప్పుగా చిత్రీకరించి అసలు సంబంధం లేనటువంటి ఒక సమాధానం చెప్పి ముగించేసుకున్నారు. సో దట్ వాస్ ద సెకండ్ థింగ్ దట్ యూ డిడ్ ఇన్ దిస్ వీడియో టు షో యాజ్ ఇఫ్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ సమ్ బేస్లెస్ అలిగేషన్స్ అగేన్స్ట్ యూ, బట్ విచ్ ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్. అయితే మూడవదిగా ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి ఫ్యాక్ట్ చెక్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటి అని అంటే, సుధాకర్ అన్న మాట్లాడుతూ మేము కొన్ని వాక్యానుసారమైనటువంటి నియమాల్ని పాటిస్తున్నాము. తప్పు చేసినటువంటి వారిని గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి నియమాల్ని బట్టి మేము సరిచేసి వాళ్ళని సరైనటువంటి మార్గంలోనికి నడిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మా అకౌంటబిలిటీ సిస్టంలో భాగం అన్నట్టుగా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. చాలా సంతోషం. అయితే తప్పు చేసినటువంటి ఒక సహోదరుడిని లేదా ఏదైనా తప్పిదంలో ఇరుక్కుపోయినటువంటి ఒక సహోదరుడిని మీరు కూడా శోధింపబడకుండా జాగ్రత్త పడి ఆ సహోదరుడిని ఆ తప్పిదం నుండి బయటికి నడిపించేటటువంటి ప్రయత్నం చేయాలి అన్నది క్రైస్తవ బాధ్యత. ఖచ్చితంగా సంఘంలో అందరూ చేయాల్సినటువంటి బాధ్యత. అది చేయడం అనేది మన విధేయతకు సంబంధించినటువంటి విషయం. అలాగే చేయాలి కూడా. కానీ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటి అంటే, అబద్ధ ప్రవచనాన్ని విశ్వాసులు ఇరుక్కునేటటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు లైఫ్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఈక్వేట్ చేసి మాట్లాడకండి. ఇక్కడ పాపమో లేకపోతే శోధన లేకపోతే ఎదుర్కొనేటటువంటి ఒక ఆత్మీయమైనటువంటి ఒక సంఘర్షణ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక సిచ్యువేషన్ గురించి గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడేది. ఒక అబద్ధ ప్రవక్తని, ఒక అబద్ధ ప్రవచనాన్ని, ఒక అబద్ధ అపోస్తలుడిని ఎలా చూడాలి అన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి విశ్వాసులు ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, పాపము ఇలాంటి వాటి సందర్భంలో దాన్ని కలగలిపి కన్ఫ్యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అని చాలా క్లియర్‌గా అర్థమవుతా ఉంది. ఒక అబద్ధ ప్రవక్తకు తక్షణమే చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ ఏంటి అనంటే, ఆయన్ని సంఘం నుండి వెలివేయాలి. ఆయన్ని ప్రతి పరిచర్యలో నుండి కూడా వెలివేయాలి. ఎందుకంటే ఆయన నిజాయితీకి సంబంధించినటువంటి విషయం అక్కడుంది. ఆయన ఏదో తెలియకుండా ఇరుక్కుపోయినటువంటి ఒక విషయం కాదు. దేవుడు ఆయనతో మాట్లాడలేదు అన్నటువంటి విషయం ఆయనకు చాలా క్లియర్‌గా తెలుసు. కానీ దుస్సాహసంతో, దురహంకారంతో ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రిజంషియస్‌లీ చేసినటువంటి పాపం అని బైబిల్ చెప్తా ఉంది దీన్ని. మీరు ద్వితీయోపదేశకాండం చూడండి 18వ అధ్యాయము 20-22 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మీరు పరిశీలించినప్పుడు ఇది ప్రిజంషియస్‌గా చేసినటువంటి ఒక పాపం. దుస్సాహసంతో ఒక వ్యక్తి చేసినటువంటి పాపం. దురహంకారంతో ఒక వ్యక్తి చేసినటువంటి పాపము. అంటే కావాలనే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి పాపం. ఎందుకంటే దేవుడు అతనితో మాట్లాడలేదని అతనికి తెలుసు చాలా క్లియర్‌గా. కానీ దేవుడు నాతో మాట్లాడాడు. ఇట్స్ ఎ ప్రాఫెసీ. గాడ్ టోల్డ్ మీ అని ఎవరైనా చెప్తున్నారు అనంటే, అది గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి నియమం ఎలా అప్లై చేస్తారండి దానికి మీరు? దిస్ ఈస్ అ క్వెషన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. దిస్ ఈస్ అ క్వెషన్ ఆఫ్ ప్రిజంషియస్ సిన్. దిస్ ఈస్ అ క్వెషన్ ఆఫ్ మిస్‌రిప్రజెంటింగ్ గాడ్. దిస్ ఈస్ అ క్వెషన్ ఆఫ్ కాలింగ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇంటు క్వెషన్ యాజ్ ఇఫ్ దేవుడు ఒక మాట చెప్పి ఆ మాట తప్పాడు లేదా దేవుని యొక్క మాట నిరర్ధకం అయిపోయింది అన్నటువంటి తప్పుడు చిత్రీకరణ ఇచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి ఒక పరిస్థితి. దాన్ని తీసుకొచ్చి విశ్వాసులకు అప్లై చేయాల్సినటువంటి, వాళ్ళు పాపంతో స్ట్రగుల్ అవుతున్నప్పుడు అప్లై చేయాల్సినటువంటి ప్రిన్సిపల్స్‌తో కలిపి ఇది మా ప్రిన్సిపల్, ఈ పద్ధతి ప్రకారం మేము ఎడ్వర్డ్ విలియమ్స్ గారితో డీల్ చేస్తున్నామని మీరు చెప్తారా? సరే, ఆయన మాట్లాడుతున్నటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ విషయంలో అది వర్తిస్తుందేమో. కానీ అబద్ధ ప్రవచనం విషయంలో కూడా అలాగే చేస్తున్నాము. దాన్నేదో దర్యాప్తు చేస్తున్నాము. దాన్నేదో కమిటీ వేస్తాము. ఏదేదో మాట్లాడుతున్నారు మీరు. ఇక్కడ చాలా క్లియర్‌గా అబద్ధ ప్రవచనం అనేది ప్రూవ్ అయిపోయింది. కాబట్టి మొదట అతను రిపెంట్ అయ్యి మళ్ళీ అతను కోల్పోయినటువంటి ఆ ట్రస్ట్, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఆయన అది మళ్ళీ మనుషుల మనసులో రీగెయిన్ చేసేంత వరకు మనం ఆయనతో అసోసియేట్ అవ్వడానికి వీల్లేదు. పాపంలో ఇరుక్కుపోయినటువంటి ఒక వ్యక్తికి అప్లై చేయాల్సినటువంటి నియమాల్ని తీసుకొచ్చి దయచేసి అబద్ధ ప్రవక్తకు అప్లై చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. వాక్యాన్ని పరిశీలించి చూసినప్పుడు, ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అబద్ధ ప్రవచనాన్ని, పాపాన్ని ఒకే విధంగా బైబిల్ చూడట్లేదు. పాపం చేసినటువంటి ఒక వ్యక్తితో వ్యవహరించేటటువంటి విధానంలో కాదు, అబద్ధ ప్రవచనాలు చేసేటటువంటి ఒక వ్యక్తితో వ్యవహరించాల్సింది. వాస్తవానికి పాత నిబంధనలో ఇది మరణదండనకు పాత్రమైనటువంటి ఒక నేరంగా చూడడం జరిగింది అబద్ధ ప్రవచనాన్ని. ఈరోజు మనం మరణదండన ఏమీ అమలు చేయట్లేదు ఎవరి మీద కూడా. కానీ దాని తీవ్రత ఏమీ తగ్గలేదు. కనీసం ఆ వ్యక్తిని మన నుండి వెలివేయడం, ఆ వ్యక్తితో అసోసియేట్ అవ్వకుండా ఉండడం అనేటటువంటి నియమం అయితే ఖచ్చితంగా ఒక అబద్ధ అపోస్తలుని విషయంలో లేదా ఒక అబద్ధ ప్రవక్త విషయంలో ఎలాగైతే ఆదిమ సంఘం కూడా చేస్తా వచ్చిందో అలాంటిది మనం కూడా చేయాల్సినటువంటి ఎఫెసు సంఘము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో చేసినట్టుగా వాళ్ళు అబద్ధ అపోస్తలుని గుర్తించి వీళ్ళు అబద్ధికులని వాళ్ళని బహిర్గతం చేశారు. వాళ్ళేమి అయ్యో వీళ్ళు తప్పులో ఇరుక్కుపోయినటువంటి సహోదరులు, వాళ్ళని మనం రిహాబిలిటేట్ చేయడానికి వాళ్ళ వెంట పోవాలి అన్నటువంటి అలాంటి ప్రయత్నం ఏమి వాళ్ళు చేసినట్టుగా ఎక్కడ చూడట్లేదు మనం. వాళ్ళు బహిరంగంగా ఒక స్టాండ్ తీసుకున్నారు. దీస్ ఆర్
ఫాల్స్ అపోజల్స్, దీస్ ఆర్ ఫాల్స్ ప్రాఫిట్స్, బివేర్ ఆఫ్ దెమ్ అన్నటువంటి స్టాండ్ వాళ్ళు తీసుకోవడం అనేది చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. అలాంటి ఒక స్టాండ్ ఆర్టీఎఫ్ నుంచి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాకపోతే దట్స్ అప్ టు యూ వెదర్ యూ వాంట్ టు. సుధాకర్ అన్నకి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సుధాకర్ అన్న మీరు చాలా మ్యాగ్నానిమస్గా, చాలా పెద్ద మనసు చేసుకొని మాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చారు మీ వీడియోలో. వాళ్ళు కూడా మన శ్రేయాభిలాషులే అనుకుందాం, లెటస్ కన్సిడర్ దెమ్ యాజ్ అవర్ వెల్ విషర్స్ అని చాలా గ్రేషియస్గా మమ్మల్ని కన్సిడర్ చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినందుకు. మీ శ్రేయోభిలాషులో కాదో మీకు తెలియదు, కానీ అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని అలా పరిగణనలోకి తీసుకున్నందుకు, అలా మమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సుధాకర్ అన్న. మీకు తెలియదు కదా సుధాకర్ అన్న, ఇప్పుడు ఫినిహాస్ అనేటటువంటి ఒక వ్యక్తి క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేది ఒకటి పెట్టుకొని మిమ్మల్ని, శాంతక్కని, అలాగే సాయిని, వీళ్ళందరినీ కూడా విమర్శిస్తూ తప్పుగా చిత్రీకరించినప్పుడు ఆర్టీఎఫ్ నుంచి మీరు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆర్టీఎఫ్ వెలుపల మీ పక్షంగా మాట్లాడినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది హితబోధ వాళ్ళే. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో అయినా మీకు తెలియదు మేము శ్రేయాభిలాషులమో కాదో మీకు తెలియదు, కాబట్టి మీరు మ్యాగ్నానిమస్గా, చాలా గ్రేషియస్గా మమ్మల్ని కన్సిడర్ చేసి, అలాగే బెనిఫిట్ ఆఫ్ డౌట్ మాకు ఇచ్చి, బహుశా వెల్ విషర్స్గానే చేస్తున్నారేమో అని పాజిటివ్గా దాన్ని తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తామన్నా. హోప్ఫుల్లీ అంటే మీకు మేము శ్రేయాభిలాషులమో కాదో మాకు కూడా తెలియదన్నా, కానీ మేము సంఘానికి మాత్రం ఖచ్చితంగా శ్రేయాభిలాషులమే. కాబట్టి సంఘానికి ఏది మేలుకరం అని మేము భావిస్తున్నామో అది మేము చేసుకుంటూ వెళ్తాము. మీరు మమ్మల్ని అంగీకరించినా తిరస్కరించినా దాంతో మాకేం సంబంధం లేదు. ఓకే, సో ఐ హోప్ యుల్ అండర్స్టాండ్. అండ్ మేము ఎక్కడ మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేయలేదు. నేను ఒరిజినల్లీ ఏదైతే ఆరోపణ మీ మీద చేశాను ఆర్టీఎఫ్ మీద, మీరు తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, మీరు అబద్ధ ప్రవక్తని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీరు ఇంటెన్షనల్గా చేస్తున్నారు, అన్ఇంటెన్షనల్గా చేస్తున్నారు, నాకు సంబంధం లేదండి. ఎందుకంటే మీరు ఎలా చేసినా సరే ద ఎఫెక్ట్ ఇస్ ద సేమ్. సంఘం నష్టపోయే విషయంలో ద ఇంపాక్ట్ విల్ బి ద సేమ్. మీరు ఎలా చేసినా సరే మీరు చేసిందైతే తప్పు. మీరు ఒక అబద్ధ ప్రవక్తని వెనుక వేసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చాలా క్లియర్గా చేశారు. అది 2019లో మేము చేసినటువంటి వీడియోకి సంబంధించినటువంటి ఇటీవలే మళ్ళీ మేము చేసిన ప్రసంగాన్నే ఉద్దేశించి మీరు మాట్లాడారు అన్నటువంటి విషయం కూడా చాలా క్లియర్గా మేము చూపించడం జరిగింది. సో వీ స్టాండ్ బై దట్ అలిగేషన్. అదే చెప్పడం కోసం ఈ వీడియో చేశాను. ఈ ఫ్యాక్ట్ చెక్ ఎందుకు చేశాను అంటే, మీరు ఏదైతే వివరణ అంటూ 45 మినిట్స్ మాట్లాడుతూ ఆ వీడియో రిలీజ్ చేశారో అందులో మీరు వాస్తవానికి ఇచ్చినటువంటి వివరణ ఏమీ లేదు. సో జస్ట్ వాంటెడ్ టు అలర్ట్ ది ఆడియన్స్. ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. వివరణ అని చెప్పి ఎవరో ఏదో చెప్పేసేగానే అది సరైనటువంటి వివరణ అని అనుకోవద్దు. అలా అని చెప్పి హితబోధ నుండి వచ్చినటువంటి వీడియోస్ని ఏ పరిశీలన లేకుండా అందరూ అంగీకరించేయాలని మేమేమి చెప్పట్లేదు ఇక్కడ. కానీ ఎవరు చేసినా సరే, హితబోధ వాళ్ళు చేసినా సరే, ఆర్టీఎఫ్ వాళ్ళు చేసినా సరే, ఇంకెవరైనా చేసినా సరే, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాక్యము వెలుగులో పరిశీలించాలి, వాస్తవాల వెలుగులో పరిశీలించాలి, ఉద్దేశాల వెలుగులో కూడా పరిశీలించాలి. ఆ తర్వాతే దేన్నైనా కూడా మీరు అంగీకరించాలి అన్నటువంటి విషయాన్ని మీకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తూ, అంటే ఇక్కడ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ఇంకా చెప్పాల్సినటువంటి, అడగాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇప్పుడు ప్రస్తావించడం మా ఉద్దేశం కాదు. అందులో కొన్ని పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి, అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి పరిధిలో అప్రిషియేట్ చేయగలిగినటువంటి విషయాన్ని చేశాను. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. వాళ్ళకి అకౌంటబిలిటీ సిస్టమ్ ఒకటి ఉంది అంటున్నారు. అసభ్యంగా మాట్లాడారు లేదో పరిశీలించడానికి ఒక త్రిసభ్య దర్యాప్తు కమిటీ వేస్తామని కూడా ఒప్పుకున్నారు. అదంతా కూడా చేయండి, మంచిదే. అంటే ఒక వ్యక్తిని సరిచేయాలని చూస్తే అదంతా కూడా మంచిదే. అదంతా కూడా చేయడం సంఘానికి ఆరోగ్యకరంగా మారితే కనుక అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. అవన్నీ కూడా చేయండి. దాన్ని మేము వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ దట్ ఈస్ సంథింగ్ టు బి అప్రిషియేట్. సో అదంతా కూడా మీరు చేయండి, కానీ తప్పుడు చిత్రీకరణ చేసేటటువంటి ప్రయత్నం చేయకండి. మేము ఏదైతే ఆరోపణ చేసామో అది వెల్ ఫౌండెడ్గానే చేసాము, ప్రాపర్గానే చేసాము. మీరు చేస్తున్నదే తప్పుడు చిత్రీకరణ అన్నటువంటి విషయాన్ని దయచేసి ఒప్పుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మరోసారి ఓపికగా విన్న వీక్షకులందరికీ ప్రభునామంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రస్తుతానికి ముగిస్తున్నాము. ఈ వివాదం ఇక్కడితో అయిపోతుందని, ఆర్టీఎఫ్ వాళ్ళు చేయాల్సినటువంటి విషయాలు వాళ్ళు ఇంటర్నల్గా చేసుకుంటారని ఆశిస్తున్నాము. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఏమైనా వీడియో పెడితే అవసరమైతే నేను స్పందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.